ఈ పేరు కలిగిన స్త్రీ కారణంగా మేషరాశి జాతకులు మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఏం జరగబోతుంది, ఆ యొక్క స్త్రీ ఎవరు, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఒక్కొక్కటి కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాం. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఒక స్త్రీ వల్ల ఈ రాశి వారికి ఈ రోజే లాభం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణ బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆకస్మిక ధన లాభంతో ఆనందాన్ని అయితే పొందుతారు. ఇక ఈ రాశి వారికి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. శని యోగాన్ని ఇస్తాడు. అనేక లాభాలు, వ్యాపారాన్ని కూడా వృద్ధి చేసుకోవడానికి ఇది సరి అయిన సమయంగా ఉంటుంది. లాభంలో శుక్రుడు ధన యోగాన్ని పెంచుతాడు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. గృహ వాహనాది యోగాలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. ఇక లక్ష్మీదేవిని ధ్యానించండి. కొన్ని శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళు కొంతమందికి మోకాళ్లు మరియు కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టొచ్చు. ఏదైనా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశానికి వెళ్లడం మానుకోండి. అధిక రద్దీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. మీరు మీ యొక్క అదృష్టం యొక్క పూర్తి ప్రయోజనాలు ఈ రోజే పొందుకుంటారు. కొంచెం ఆలోచించి ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే గనక అది మీకు మంచిది. ఇక వాహనాలను ఉపయోగిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయం పైన అనవసరంగా కోపం తెచ్చుకోవద్దు. జీవిత భాగస్వామి మద్దతు మరియు సహవాసం మీకు సమృద్ధిగా లభిస్తుంది. ఏ కోరిక అయినా నెరవేరుతుంది. ఇక మీ ఆదాయాన్ని పెంచే వనరులపై మీరు పూర్తి శ్రద్ధ చూపిస్తారు. మీ విధానాలు ఎప్పుడూ ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంచుకోండి. వాటిలో ఎటువంటి మార్పులు కూడా చేయొద్దు. ఈ రోజు మీరు కార్యాలయంలో తక్కువ పని ఒత్తిడి ఉంటుంది. ప్రతిభను మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. భావోద్వేగాలు నియంత్రించుకోండి. అతిగా భావోద్వేగానికి గురి కావడం మీకు అస్సలు మంచిది కాదు. ఇక వ్యాపార సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎటువంటి చింత లేకుండా ఇతర పనులపై దృష్టి పెట్టగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగంలో లక్ష్యాన్ని సాధించడానికి మీకు సీనియర్ అధికారుల నుంచి సహాయం లభిస్తుంది. ఆఫీసులో జరుగుతున్న సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. ఇక ధన ప్రవాహం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య తేలికపాటి సంభాషణ సంబంధాన్ని మరింత మనోహరంగా మారుస్తుంది. ఇక భర్త స్నేహితులను కలవడం వల్ల గత సంఘటనలు గుర్తుకొస్తాయి. కుటుంబంలో మంచి సమయాన్ని గడుపుతారు. ఇది మీ సంబంధాలు బలోపేతం చేస్తుంది. ఇక శరీరం మరియు మనసు సంతోషంగా ఉండడానికి మీకు ఇష్టమైన పని కోసం కొంత సమయం అయితే కేటాయించండి. వాతావరణానికి అనుగుణంగా మీ ఆహార జీవన శైలిని మార్చుకునే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు. మీ మనోధైర్యాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆశ్చర్యకర బహుమతులు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకము. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలము. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ఖర్చులు అదుపులో ఉంచండి. మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. స్త్రీల వల్ల ఈ రోజున కొన్ని లాభాలు అయితే ఉన్నాయండి. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ వల్ల ఈ రోజున ఈ రాశి జాతకులు వారి సలహా కావచ్చు, సాయం కావచ్చు,